జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తిగానే లేకపోతే ఈరోజు అమ్మఒడి అనే పథకమే లేదు రాష్ట్రంలో. ఆయన అమ్మఒడి అని పెట్టినందుకే ఈయన తల్లికి వందనం అంటున్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనేందుకే ఈయన ఏదో సుఖీభవ అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే కానీ రాష్ట్రం దివాలా తీస్తుందన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలనే కోపంతోనే 4,000 రూపాయల పెన్షన్ ఆయన చేసినాడు. ఆ రోజు చేయూత అని ఒక పథకము, ఆసరా అని ఒక పథకము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈయన అర్జెంటుగా మహిళలకు నేను కూడా ఏదో ఒకటి చేయాలని నెలకు 1,500 అన్నాడు. ఈరోజు నేను ఈ 1,500 ఇవ్వలేను, దివాలా తీస్తుంది రాష్ట్రము, నేను ఇవ్వలేను. P4 ఏదో పెట్టినాడు. అది దాని కథ ఏందో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలంట. మన నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు అవి కొండలు అంటే సుమారుగా అంటే ఒక 5-10 వేల కోట్ల పైనే ఉంటాయి ఒక్కొక్క ఆస్తి. జోక్ చెప్పడంలే, నేను కావాల్సి వస్తే ఆస్తులు ఏడుండే చూపించాను, నేను అబద్ధాలు చెప్పాను. నేను వాళ్ళు అనుకున్నారనుకో మన కొత్తపల్లె గ్రామంలోని ఒక ఏమో బండినాయనిపాలెమో లేకుంటే కానీ సిద్ధేశ్వరమో కపిలేశ్వరమో మాడుగులనో కొత్త మాడుగులనో పాత మాడుగులనో లేకుంటే కుక్కరంచ మన శివపురం పక్కన ఉండే గూడాలో వీటిని దత్తత తీసుకోవచ్చు. మొత్తం మా తాలూకా అంతా ఇయ్యద్దులే మహిళలకు, కనీసం ఆ గూడాలలో ఉండే పేదోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఇచ్చినా వీళ్ళు దత్తత తీసుకొని మాకు సంతోషమే. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమన్నా అమెరికా నుంచి రావాల్సిన అవసరం లేదు. చందాలు తెలుగుదేశం నాయకుల కూడా దండి ఉంది, మచ్చుకుంది. కాబట్టి దాని కథ చెప్తే ఇప్పుడు మనం ప్రశ్నించినామనుకో మళ్ళీ రేపు లిక్కర్ సిద్ధార్థ రెడ్డి లిక్కర్ స్కామ్ అంటారు.